మా అమ్మకి ఇంకా పెదమ్మకి ఇద్దరికి గొడవ పెట్టినంత పని చేశాను మళ్ళీ. ఈ మౌనవ్రతం వెనుకున్న రహస్య కారణం ఏంటంటే నేను కెమెరా తీసుకొచ్చి ఎదురుగా పెడితే ఏం మాట్లాడరు అనమాట. మళ్ళీ వాళ్ళని ఏమన్నా అన్నామంటే వాళ్ళు తలలో పెట్టుకోవాల్సిన పూలు మన తల దగ్గర పెట్టేస్తారు. రోజు మ్యాటర్ ఏంటంటే మా ఆల్ లేడీస్ సంఘం మొత్తం అలిగిందనమాట. నేను ఊర్లంతా తిరిగి వస్తున్నాను, మమ్మల్ని మాత్రం ఎక్కడికి తీసుకెళ్లట్లేదని అడిగారు. అక్కడక్క చాలా రోజుల తర్వాత అడిగారు కదా అని చెప్పి నేనేమో గ్యాంగ్ లీడర్ మూవీలో నాని అన్న లెక్క మా ఆడ సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని మూవీకి అయితే వచ్చేసాను. ఈ రోజు మేము వచ్చిన మూవీ వచ్చేసి కానీ మేము మాత్రం తగ్గాల్సి వచ్చింది, ఎందుకంటే మా పుష్పరాజ్ కూరుకే ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. నాకైతే ఫీవర్ ఎక్కువగా ఉండింది అనమాట. నేను ఆ విషయం వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు అడిగారు కదా అని చెప్పి మూవీకి తీసుకొచ్చేసాను. అక్కడేం ఏసీ కొనకడం స్టార్ట్ చేశాను. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే మా పెదమ్మ అయితే నా క్లాస్ బిగ్గడం స్టార్ట్ చేసింది. మా అమ్మ ముందర మా పెదమ్మని ఇరికిచ్చేద్దాం అని చెప్పి గట్టిగా ట్రై చేశాను. మా ఊరికే చెప్తున్నావు, జ్వరం లేదేమో లేదు, చలి పుట్టింది అంతే. సరేగానే ఇంటర్వెల్ లో ఏం తింటావు స్నాక్స్ అని అడిగితే ఏం చెప్పింది తెలుసా? కాస్ట్లీగా ఏమున్నాయి అంటే చికెన్ పప్పు కావాలా, వెజ్ పప్పు కావాలా అంటే మటన్ పప్పు ఉన్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.